హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ధ్యానం గురించి, మనం ధ్యానం చేసుకోవటం వల్ల మనకి ఆరోగ్యం ఎట్లా మెరుగుపడుతుంది, ధ్యానం వల్ల మనకు ఏం ఉపయోగాలు, ధ్యానం చేసుకోవటం, మనం ధ్యానం అంటే ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి వచ్చి. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు మనలోనే ఉన్నాడు, ధ్యానం ద్వారా ఆ భగవంతుని మనం చూడొచ్చు అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అలానే ధ్యానం చేసుకోవటం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలానే మనం ఆర్గానిక్ పంట పండించుకోవటం వల్ల మనకి ఎన్ని లాభాలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి విజయరామ్ గారు కూడా వచ్చారండి. ఆర్గానిక్ మనం ఫుడ్ తీసుకోవాలి, ఇప్పుడు వస్తున్న ఇట్లా కల్తీ ఆహారాన్ని మనం తినకూడదని చెప్పారండి. ఆర్గానిక్ పంట ఎట్లా పండించుకోవాలి, ఒక కుటుంబానికి కావాల్సినంత పంట కూడా మనం ఎలా పండించుకోవాలి అనేది ఆయన వివరించారండి. ఆ పంట తినటం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని చెప్పారు. అలానే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి మొట్టమొదటి పలహారాలు మార్నింగ్ పూట విజయరామ్ గారు పండించిన పొలం నుంచే వెళ్తాయంటండి. అన్ని హృదయంలోంచే వస్తాయి. అది రెండవ రీజన్. అంటే భగవంతుడు అనేవాడు హృదయంలో ఉన్నాడని కన్ఫర్మ్. హృదయంలోనే ఉన్నాడు, మోకాళ్ళు ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు. ఎందుకంటే అది హార్ట్, ఈ జీవం ఉన్నందు, ఈ ప్రాణం ఉన్నందుకు కొట్టుకుంటూనే ఉంటాడు. సో ఇట్ ఇస్ రియల్, నిజం. దట్ ఇస్ అవర్ రియల్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. నిజమైన అస్తిత్వం ఏదంటే హృదయంలో కొట్టుకుంటున్నటువంటి ఆ లబ్ధ ఉంటే అది మన నిజమైన అస్తిత్వం. మన దగ్గరే ఉంది, మన హృదయంలోనే ఉంది. బయట పిల్లాడ అవసరం ఏముంది? వెతుకులాడండి, వెతుకులాడి మళ్ళీ మన ఇక్కడికి రావాలి. అవి కిండర్ గార్టెన్, ఎల్కేజీలో ఉంటాం. ఇప్పుడు మళ్ళీ 7th క్లాస్, 8th క్లాస్, ఎంబీబీఎస్, పిహెచ్డీ అయిపోయింది. మళ్ళీ కిండర్ గార్టెన్కి రాకూడదు కదా. మళ్ళీ ఎవరైనా వెళ్తాను, నేను కిండర్ గార్టెన్ వెళ్తానా? మన పిల్లవాడు మనవాడే వెళ్ళాడు కిండర్ గార్టెన్కి, వెళ్ళమంటే 2వ క్లాస్ నుంచి. అట్లాగే అది అవసరము. అది తెలిసిన తర్వాత మన హృదయంలో ఉన్నటువంటి వాడికి రెండవ రీజన్ ఏమన్నాము? ఒకటి హృదయంలో ఉన్నాడు, ఇంపార్టెంట్ ఆర్గాన్. ఈ ఆర్గాన్ ఏం చేస్తే శరీరంలోని 72,000 నరాలని మన ఆయుర్వేదం వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. ప్రతి కణకణానికి సమానాయ స్వాహ, సమానంగా రక్తాన్ని పంపిస్తుంది. ఎక్కడికి ఎంత రక్తం కావాలో అంత పంపిస్తుంది. అందుకే ముక్కు ఇక్కడ పెట్టాడు. ముక్కు 75% ఆఫ్ ఆక్సిజన్ విల్ బి యూజ్డ్ ఫర్ అవర్ బ్రెయిన్, జస్ట్ 75% ఓన్లీ ఆఫ్ ది బాటమ్ ఆఫ్ దిస్ బాడీ. సో అందుకే ముక్కు ఇక్కడ పెట్టాడు. అట్లాగే ఈ హృదయాన్ని కూడా ఇక్కడ దగ్గర పెట్టాడు. ఇక్కడ చూసి ఇక్కడ పంపు చేసి అంత శుభ్రం చేసి అన్ని ప్రాణాయ స్వాహ, అపానానికి పనికి వస్తుంది. జ్ఞానం, ఉదానం, సమానం అన్నీ చెప్పుకుంటే భగవంతుడు లోపల ఉండి ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి. మనం వాడిని లోపల గమనించకుండా బయట తిరుగుతున్నాడు. సో ఆయన మన లోపల ఉన్నాడు కాబట్టి ఆయన ఇట్లా ఉన్నాడంటే ఎన్టీ రామారావు దుశ్శోధనుడు వేషం వేశాడు, కర్ణుడు వేషం వేశాడు, రావణాసుడు వేషం వేశాడు, కృష్ణుడు వేషం వేశాడు. అట్లా ఉంటాడా భగవంతుడు? ఎనీవన్ అగ్రీ విత్ దట్ వన్? ఐ డౌట్. అందరూ ఎవరు అట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో యూ హ్యావ్ టు డూ ఎక్స్పెరిమెంట్ అన్నారు. నేను నా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ రిజల్ట్ నాది. సో నేనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, నా మీదనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నా హృదయంలో భగవంతుడు అనేవాడు ఒక వెలుగు రూపంలో ఉన్నాడు. దెర్ ఇస్ డివైన్ లైట్ ప్రెజెంట్ ఇన్ మై హార్ట్ అట్రాక్టింగ్ మీ ఇన్వర్డ్లీ. ఈ భావంతో మనము ధ్యానం స్థిరం సుఖం ఆసనం, కదలకుండా ఒక 10 నిమిషాలు కూర్చునే ఒక ఆసనాన్ని ఏర్పరచుకొని దాని మీద ఈ ధ్యాసతో మనం కూర్చుంటాము. వేరే ఆలోచనలు ఏవైనా వస్తే అన్ఇన్వైటెడ్ గెస్ట్ లాగా వాడిని నెగ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు బయట ఏవో శబ్దాలు వస్తున్నాయి, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అట్లాగే ఆ వచ్చిన ఆలోచనని మనం మల్టిప్లై చేయకుండా వదిలేసుకొని నేను ఈ ధ్యానంలో ఉన్నాను, డివైన్ ప్రజెంట్ ఎందుకంటే మెకానికల్గా కొంతకాలం ప్రయత్నిస్తే మనలో ఉన్నది ఏదైతే అనుభూతి చెందుతుందో అది మనదే అనుభూతి. ఆయన లోపల ఉన్నాడు కాబట్టి ఆయనను మనం అంతరంగంలో గమనిస్తాము. విన్నారు కదండి ప్రసంగం. భగవంతుడు మనలోనే వెలుగు రూపంలో ఉన్నాడని చెప్పి అతను చెప్తున్నారండి. ధ్యానంలో మనం భగవంతుని చూడగలుగుతాం అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ధ్యానం ఎలా చేసుకోవాలి, మెడిటేషన్ మనం ఎందుకు చేయాలి ఏందనేది మాకు వివరించారండి. అలానే ఇంకా మనం
భగవంతుడి వైపు ఎలా మనం వెళ్ళగలగాలనేది కూడా అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అలానే ఇంకా మన ఈ మధ్య మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుందండి. ఎక్కడ చూసినా చాలా వరకు 100కి 50% క్యాన్సర్ పేషెంట్లు అవుతున్నారంట. అది ఎందుకు ఇలా అవుతుంది? ఇలా షుగరు, బీపీ, క్యాన్సర్స్, థైరాయిడ్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అలానే సంతానోత్పత్తి కూడా తగ్గిపోతుంది అని దానికి మనం పరిష్కారం ఏంటి అనేది మనకి విజయరామ్ గారు వచ్చారండి. వారు వివరించారనమాట. మనం అన్ని కల్తీ ఆహారం తీసుకోవటం వల్ల, హైబ్రిడ్ ఆహారం తీసుకోవటం వల్ల మనకి ఇలా జరుగుతుంది. మన వ్యవసాయం వాళ్ళు పాత పద్ధతిలో మన వాళ్ళు ఎలా పండించేవాళ్ళు ఆ విధంగా మనం పండించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన వెనక 100కి ఏదో ఒకళ్ళు ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు ఉంటే ఇప్పుడు 100కి 50% పైనే ఇంకా క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోతున్నారంటండి. అలా ఎక్కడ చూసినా ఇంతకుముందు నీలోఫర్లో ఒక్కటే క్యాన్సర్ పేషెంట్లకి ఉండేదంటండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్లకి చికిత్స ఉందంట. హెచ్ఎంటి, జై శ్రీరామ్, ఇంకా కదా ఇవన్నీ కూడా హైబ్రిడ్. ఈ విత్తనాల్ని మళ్ళీ మీరు మొలకలుగా వేస్తే ఇవి మొలకలు రావు, వచ్చిన వీటికి విత్తనాలు రావు. హైబ్రిడ్స్ కనుక ఏదైనా సరే మీరు ఏది వేసినా. అలానే మన గోవుల్ని మనం సంరక్షించుకోవాలి, గోశాలలో మంచిగా కాపాడుకోవాలి. గోవు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు మనకి వివరించారండి. గోవు పేడ వల్లే మనకి ఎరువు లభిస్తుందంట, పొలాలకు వేసే ఎరువు. ఆ ఎరువుతోనే మనం పంటలన్నీ పండించుకోవచ్చు అంటండి. ఎన్ని ఎకరాల వరకు ఒక గోవుది మనకి ఉపయోగపడుతుందో కూడా తను వివరించారండి. అలా గో ఉత్పత్తుల ద్వారానే మనం మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది, మన ఆరోగ్యం చాలా బాగుంటుందని వివరించారండి. ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ, ఆవు నెయ్యి కానీ, అలానే గోమూత్రం కానీ, గోవు పేడ కానీ మనకి ప్రతి ఒక్కటి మనకి ఎంతో మంచిదంటండి. ఆవు పేడ ద్వారానే మన పొలాల్లో ఎరువు మనకు లభిస్తుందంట. ఇప్పుడు రసాయనాల ఎరువులన్నీ మనకి వాడటం వల్ల మనకి ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి వివరించారండి. ఇలా మనం ఎరువును తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన పంట మనమే తయారు చేసుకోవచ్చు. ఇలా కల్తీ ఆహారం తినొద్దు. చిన్న చిన్న పంటలు కొంచెం స్థలం ఉన్నా కూడా దానిలో మనం ఇన్ని చెట్లు వేసుకోవచ్చు. మనకు కావాల్సిన, మన కుటుంబానికి కావాల్సిన ఆహారాన్నైనా మనం పండించుకోవచ్చు అని చెప్పి వివరించారండి. కాకపోతే ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ వస్తుందంట. ఇటువైపు వచ్చి పంట అంటే తినటానికి అందరూ ఇష్టపడుతున్నారంట, తీసుకుంటున్నారంట. కానీ పండించటానికి ఎవరు ముందుకు రావట్లేదు. రైతులు చాలామంది ఉన్నారు, రైతు బిడ్డలు ఉన్నారు, అందరూ ఉద్యోగాలు చేసుకున్నారు కదా. ఉద్యోగాల తర్వాత రిటైర్డ్ అయిపోయినాకైనా సరే వాళ్ళు పంట వైపు రావాలి, పంట పొలాలు మళ్ళీ మన పాత పద్ధతిలో మనం పండించుకోవాలి అనేది వాళ్ళు చెప్తున్నారండి. మన వ్యవసాయాన్ని మనం మర్చిపోవద్దు. మన తాతలు, మన ముత్తాతలు ఎలా పండించారు, మనం ఎలా ఆరోగ్యంగా ఉన్నాము అది తినటం వల్ల అనేది. బియ్యంలో కూడా ఎన్ని రకాల బియ్యాలు ఉన్నాయో మనం తినడం వల్ల మనకి ఎంత ఆరోగ్యమో కూడా వివరించారండి. అన్నీ వాళ్ళకు దగ్గర కూడా వాళ్ళు భోజనం సదుపాయాలు కానీ అవన్నీ పంట పండించి అన్నీ వాళ్ళకి కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అని చెప్పారండి. వాళ్ళ దగ్గర దొరుకుతాయి అంట. అలా తీసుకునే వాళ్ళు ముందుకు వస్తున్నారంట. కానీ పండించే వాళ్ళు కూడా ముందుకు రావాలి. పొలాలు ఉన్నవాళ్ళు కౌలుకిచ్చి సిటీల్లో ఉండటం కాదు, పొలం ఉన్నవాళ్ళు మీరు కూడా ఇలాగా ఆర్గానిక్ పంట పండించాలి, మళ్ళీ రైతు రావాలి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే మన చేతి వృత్తుల వాళ్ళు, మన చేనేత వాళ్ళు కానీ ఇట్లా అంటే అది మట్టితోనే, వినాయకుడిని మట్టితోనే చేసుకోవాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు. అది నదుల్లో వేయటం వల్ల, వాటర్ తాగటం వల్ల కూడా మనకి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అవి వాడొద్దు. మన దగ్గర ఉన్న ఇది కుమ్మరి వాళ్ళు అంటారు కదండి, అంటే కుండలు చేసేవాళ్ళు, వాళ్ళ వృత్తి అది. వృత్తిని బట్టి మనం అట్లా అంటాం అంతే. అయితే వాళ్ళకే మనం గణేశుల్ని ఎలా తయారు చేయాలి అవన్నీ
అవన్నీ మట్టితో చెప్తే కనుక వాళ్ళు మట్టితో మనకు తయారు చేస్తారు. వాళ్ళ వృత్తిని వాళ్ళు కనుమరుగకుండా వాళ్ళు మళ్ళీ కాపాడుకుంటారు అని, మన వృత్తుల్ని మనం కాపాడుకుందాము అని చెప్పారండి. చాలా చక్కగా వివరించారు. మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది చాలా చక్కగా చెప్పారండి. చెప్పటమే కాదు, ఆయన స్వయంగా ఆయన పండించి అందరికీ ఎలా పండించుకోవాలో కూడా అందరికీ చెప్తున్నారండి. అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రావాలి అని చెప్పి, అలానే ఒక గోవు గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఒక బుక్ ఇస్తున్నారండి. అలానే అది ఎగ్జామ్ పెడుతున్నారు. వాళ్ళకి మొక్కలు విత్తనాలు కావాలంటే ఇస్తున్నారు. ఆ మొక్కలు ఎలా పెంచాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్నీ మనకి వివరిస్తున్నారండి. ముందుకు రావాలి, మన వ్యవసాయం బాగా మనం ఎలా చేసేవాళ్ళు మన వ్యవసాయం అనేది మనకి చాలా చక్కగా వివరిస్తున్నారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ విజయరామ్ గారి దగ్గర ఎట్లా పండించాలనుకున్న వాళ్ళు అలా విత్తనాలు కావాలన్నా వాళ్ళకి ఇస్తున్నారండి. అలా కూడా తీసుకోమని చెప్పారు. ఎవరైనా పండించే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆయన దగ్గరికి వస్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చెప్తానని కూడా చెప్పారండి. అలానే మనం యూట్యూబ్లో వీడియోలు కూడా చూస్తున్నాము. అలానే ఆయన్ని తీసుకొస్తే ఆయన ఇవన్నీ మాకు వివరించారండి. అదే గొప్పతనం, అదే గొప్ప నాకు ఇచ్చే రుణం. ఏదో ఒకసారి చెప్పట్లేదండి. వారికి మనం ఏమి ఇచ్చిపోగలం? అమ్మా, మీ ఇళ్ళల్లో కూడా పెళ్ళిళ్ళు అయితే సింథటిక్ వస్త్రాలు ధరిస్తున్నారు. అవి పట్టు వస్త్రాలు కాదు, బజార్లో ఉన్నాయన్నీ పిల్లలకి. ఆ డబ్బులన్నీ పెట్టుబడిదారులకు వెళ్తున్నాయి, బయటికి వెళ్ళిపోతుంది. ఇది గ్రామంలో తయారైన వస్తువు. నేత కార్మికుడికి డబ్బులు ఇవ్వాలి మనం. పండగలకి, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి కనీసం మీరు ఇవి కొనుక్కుంటూ ఉంటే వాళ్ళు ఇంకా ఆ కల్చర్ని, ఆ వృత్తిని కొనసాగిస్తారు. నాకు ఒకటే కూతురు, పెళ్ళయింది. ఇక్కడ మనకి ఇది ఉంది కదా, నల్గొండ దగ్గర భూదాన్ పోచంపల్లి, 2 లక్షల రూపాయల బట్టలు కొన్నాను మా అమ్మాయికి. ప్రతి పైసా అక్కడికే పంపించాను. ఇలా మీరు నేత బట్టలు, చేనేత బట్టలు అంటారు కదా. చేనేత బట్టలు అంటే దారాన్ని పవర్ లూమ్లో తీస్తారు, నెయ్యిటిని చేతితో చేస్తారు. ఖాదీ అంటే ఏంటంటే దారాన్ని చేతితో తీస్తారు, నెయ్యిటిని కూడా చేతితో తీస్తారు. దీంట్లో ఎక్కడ యంత్రం లేదు, కరెంట్ లేదు. ఇలాంటి వస్తువులు మనం ఆదరిస్తే కరెంటు వినియోగించకుండా ఉంటే కార్బన్ డైఆక్సైడ్ పెరగకుండా ఉంటుంది, భూతాపం పెరగదు. అందుకని చేతి వస్త్రాలు మనం వాడటం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం నేను ఆ మాట చెప్పాను. ధన్యవాదాలు. అలాగే చక్కని ఆహారం తినాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, ఆసుపత్రుల పాలు కావద్దు, చక్కగా పిల్లలు వారి తల్లిదండ్రులు పిల్లలకు పాలు ఇవ్వాలి అని ఎంత చక్కని ఉపదేశాలంటే ఇవి నిజంగా ఈరోజు కాలానికి మీకు నచ్చకపోవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారంటే ఇప్పుడు మెల్లిగా వాళ్ళ యొక్క ప్రవచనము, వాళ్ళ యొక్క సందేశం ఎంతగా మీకు నచ్చిందో మాకు అర్థమవుతుంది. బిగ్గరగా చప్పట్లు. ఇప్పుడు వారిని ఘనంగా సన్మానించుకునే కార్యక్రమం. నాగేంద్ర, నేను విన్నది మీకు కూడా చెప్పానండి. ఎక్కడైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. అలానే మీరు కూడా తెలుసుకుంటారు, ఇంకా మీకు కూడా తెలిస్తే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకని నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. విజయరామ్ గారి వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి. చాలా వరకు ఎవరైనా తెలుసుకోవాలంటే దానిలో అతని వీడియోలు పెట్టుకుంటే ఇది దేనికి, ఆరోగ్యానికి ఏమేమి వాడాలి, ఎట్లా వాడాలి, మీకు అవి కావాలంటే ఎలా దొరుకుతాయి అనేవి వాటిల్లో వివరంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేము తప్పకుండా మేము పండించే బియ్యాలు, మేము ఇచ్చే నూనెలు, పప్పు ధాన్యాలు అన్నింటినీ మేము మీకు అందిస్తాము. మీరు ముందుగా ఒక నెల రోజుల ముందు మనకు వినాయక చవితి తెలుస్తుంది కనుక కనీసం ఆ వారం రోజులు స్వామికి ఆయన కోసమన్నా మనము ఈ గింజల్ని ప్రసాదాలుగా ముందు ఆయనతో ప్రసాదాలు మొదలు పెడితే అందరికీ అది ప్రసాదంగా అందుతుంది. తప్పకుండా గురువుగారు ఇంత మహద్భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వారి ఇదే నిత్య నైవేద్యం. 90 రకాల బియ్యాల్ని మేము 28 పండిస్తే వీరు అందరి దగ్గరికి వెళ్ళి చేసి 90 రకాల బియ్యాల్ని గత 2.5 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం స్వామికి, ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల గారి సమయంలో ప్రసాదాలు స్వామికి అలా అందించేవారట. 365 రోజులకి 365 రకాల బియ్యాలు. సో ఇప్పుడు 90 రకాల బియ్యాల్ని వీరు స్వామికి అందజేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం మీరు ఎవరైనా సుప్రభాత సేవ అయిన తర్వాత నివేదన జరుగుతుంది కదా,
నివేదన సమయంలో మనకు వేడివేడిగా ఇచ్చే ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇలా పండించినటువంటి ప్రసాదాలే. ఇంకా ఒక్కసారి గట్టిగా వారికి గట్టిగా మనం చాలా రోజులు పడి ఉన్నాము. అంతటి మహద్భాగ్యాన్ని పొందిన అలాంటి పెద్ద పరమ పవిత్రులు మన ముందున్నారు.